ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారు అందరి విషయంలో దేవుడు గొప్ప కార్యం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు విడుదల పొందాలి అని మనం అనుకుంటే ఆయన ఏం చెప్తున్నారో దాన్ని వినాలి. ఆయనకంటే మన విషయంలో మేలు కోరుకునేటువంటి వారు గానీ, శ్రద్ధ తీసుకునేటువంటి వారు గానీ ఎవరు లేరు కాబట్టి ఈరోజు శ్రేష్టమైనది పొందుకునేలాగా మనం శ్రద్ధగా ఆయన మాట వినాలి. కీర్తన గ్రంథము 126 అధ్యాయము 5వ వచనం. కన్నీరు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోస్తారు. కనుక నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన శ్రేష్టమైనటువంటి అభివృద్ధిలో నుంచి తగినటువంటి ప్రతిఫలం నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూసినప్పుడు, నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలోని కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనుక పాపం వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అనగానే సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. యాలి అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందుము. ఇంకా 16వ వచనంలో చూస్తే, విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారు అందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించాను? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవముల అరణ్యంలో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారి గురించిదే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహిస్తూ ఉన్నాము. కనుక పాపం చేసేటువంటి వాళ్ళందరూ భ్రమలో ఉంటారు. వారి హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటారు. కీర్తన గ్రంథము 95:7 వచనం. రండి నమస్కారం చేసి సాగిల పడుదము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించినట్లు ఎంత మేలు. కాబట్టి దేవుడి అగ్ని మనల్ని ఎందుకు దహించాలి? దేవుడి యొక్క స్వరం విని మనం బాగుపడాలి. ఆ ప్రత్యక్షతను బట్టి ఆయన మాటలకు సమ్మతించి ఆయన మాటలు వింటుండగానే మీరు భూమి యొక్క మంచి పదార్థంలో మీరు అనుభవించాలి. కాబట్టి ఓ ఇశ్రాయేలు, నువ్వు ఆయన మాట వింటే ఎంత మేలు. నిజంగా ఆయన మాట వినాలనుకునేటువంటి వారందరూ విన్నట్లయితే వారు బ్రతుకుతారు. నిత్య నిబంధన ఆయన ఖచ్చితంగా మీతో చేస్తాడు. ఇంకా దావీదును చూపినటువంటి శాశ్వతమైన కృపని ఖచ్చితంగా దేవుడు మీకు చూపిస్తాడు. కానీ పాపం చేసేవారు లోబడినట్లుగా వేషం వేస్తారు. పైకి మాత్రం విధేయులుగా ఉంటారు కానీ లోబడ్డానికి అది వారు కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆయన శబ్దం విని అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయాన్ని కఠినపరచుకోకండి. నీ దేవుడిని యెహోవా మాటను విన్నట్లయితే సమస్త దీవులు నీ మీదకు వస్తాయి కనుక ఈ దినాన ఏది మంచిదో ఏది మంచిది కాదో నువ్వు తెలుసుకోవాలి. లూకా సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మీ మాట వినివాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరించేవాడు నన్ను పంపినవాడు నిరాకరించు నన్ను. కాబట్టి ఆలోచన చెప్పేటువంటి వారు లేకపోతే నచ్చినట్లుగానే పరిగెడుతూ ఉంటారు. ఆలోచన చెప్పేటువంటి వారు ఉన్నప్పుడు మనం స్థిరపరచబడతాము. ఆలోచన ఎవరు చెప్పాలంటే దేవుడి మాటలు పట్టుకొని వచ్చేటువంటి వారు నీకు ఆలోచన ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలో ఉండేటువంటి విలువలను నువ్వు గుర్తించి దానికి లోబడ్డానికి నువ్వు ఇష్టపడాలి. పాపం వల్ల కలిగేటువంటి భ్రమచేతని హృదయాన్ని కట్టుపరుచుకోవద్దు, తిరగబడద్దు, కోపడద్దు, సనగద్దు. ఎప్పుడైతే నీవు నీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా ఉంటావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నడిపించే మార్గంలో నువ్వు వర్ధిల్లుతావు. కాబట్టి విను. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని తండ్రి ఇదిగోనైనా నీ మాటలు వినడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయండి. నీ మాటతో వారి అసమాధానం అంతటిని తొలగించుకునేలాగా సహాయం దయచేయండి. నీకు వ్యతిరేకంగా మారేలాగా ఉండకుండా నీ కృపలో వారు భద్రపరచబడినట్లుగా సహాయం చేయమని, ఏదో ఒక రీతిగా ప్రభు వారి లేవనెత్తి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.